పెళ్లిళ్ల సీజన్లో బంగారం భగ్గున మండింది. రాకెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. ఈ ధరల పెరుగుదల చూస్తుంటే బంగారం కొనకుండా ఎందుకు వాయిదా వేశామా అని బాధపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలల పాటు సైలెంట్గా ఉన్న గోల్డ్ ప్రైస్ అమాంతం పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం 5 నెలల గరిష్ట స్థాయికి చేరుకుని గోల్డ్ షాపింగ్ చేయాలనుకునే వారికి చుక్కలు చూపిస్తోంది. అసలు పెళ్లిళ్ల సీజన్లోనే బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? బంగారం పరుగులు పెట్టించింది ఎవరు? పెళ్లిళ్లు చేయాలనుకునే వారిని పరేషాన్ చేస్తున్న ప్రశ్నలు ఇవి. బంగారం ధరలు పెరగడానికి కారణం ఇద్దరు. ఒకరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరొకరు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేస్తూ అమెరికాను కవ్విస్తోంది. మరోవైపు సిరియాపై అమెరికా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అనే అతిపెద్ద బాంబును ప్రయోగించి కథన కుతూహలంతో ఉంది. ఎక్కడో 2 ప్రపంచ దేశాలు కొట్టుకుంటే బంగారం ధర ఎందుకు పెరగాలి అన్నదే అసలు పాయింట్. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి స్టాక్ మార్కెట్లు షేక్ అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సేఫ్ జోన్ అయిన బంగారాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $1,291 చేరుకుంది. ఈ స్థాయికి బంగారం ధర ఈ మధ్య రాలేదు. గత ఏడాది నవంబర్లో బంగారం ధర $1,295కు టచ్ అయింది. ఆ తర్వాత ఈ స్థాయికి పెరగడం 5 నెలల తరువాత ఇదే తొలిసారి. పెళ్లిళ్ల సీజన్లో బంగారం భగ్గున మండింది. రాకెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. ఈ ధరల పెరుగుదల చూస్తుంటే బంగారం కొనకుండా ఎందుకు వాయిదా వేశామా అని బాధపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలల పాటు సైలెంట్గా ఉన్న గోల్డ్ ప్రైస్ అమాంతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం 5 నెలల గరిష్ట స్థాయికి చేరుకుని గోల్డ్ షాపింగ్ చేయాలనుకునే వారికి చుక్కలు చూపిస్తోంది. అసలు పెళ్లిళ్ల సీజన్లోనే బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? బంగారాన్ని పరుగులు పెట్టిస్తోందెవరు? పెళ్లిళ్లు చేయాలనుకునే వారిని పరేషాన్ చేస్తున్న ప్రశ్నలివి. బంగారం ధరలు పెరగడానికి కారణం ఇద్దరు. ఒకరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరొకరు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేస్తూ అమెరికాను కవ్విస్తోంది. మరోవైపు సిరియాపై అమెరికా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అనే అతిపెద్ద బాంబును ప్రయోగించి కథన కుతూహలంతో ఉంది. ఎక్కడో 2 ప్రపంచ దేశాలు కొట్టుకుంటే బంగారం ధర ఎందుకు పెరగాలి అన్నది అసలు పాయింట్. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి స్టాక్ మార్కెట్లు షేక్ అవుతాయి, కుప్పకూలుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు సేఫ్ జోన్ అయిన బంగారాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $1,291 చేరుకుంది. ఈ స్థాయికి బంగారం ధర ఈ మధ్య రాలేదు. గతేడాది నవంబర్లో బంగారం ధర $1,295కు టచ్ అయింది. ఆ తర్వాత ఈ స్థాయికి పెరగడం 5 నెలల తరువాత ఇదే తొలిసారి. అంతర్జాతీయ ధరలకు తగినట్టుగానే ఇక మన దేశంలో కూడా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మన దేశంలో బంగారం ధరలకు ప్రామాణికమైన మల్టీ కమ్యూటెడ్ ఎక్స్చేంజ్లో 10 గ్రాముల బంగారం ధర $29,443 పలుకుతోంది. MCXలోనే బంగారం ఇంతగా ఉందంటే షాపులోకి వచ్చేసరికి 30,000 దాటిపోయి ఉంటుంది. ఇక కిలో వెండి ధర $42,634కు చేరింది. వాస్తవానికి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత బంగారం ఈ రేంజ్కు చేరడం ఇదే తొలిసారి. ట్రంప్ వస్తే యుద్ధాలు చేస్తాడని తొలుత అనుకున్న పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. కానీ గత 15 రోజులుగా ఉద్రిక్తత అమాంతం పెరిగింది.